హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రమ్యజ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. అందరూ బాగున్నారా? చాలా డేస్ అయిందండి మీతో మాట్లాడి. అండ్ ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి, ఓకేనా? అండ్ నేను వచ్చేసరికి అయితే లాస్ట్ టైం అయితే ఒక జర్నీ అయితే చేశానండి. ఈ జర్నీ అనేది నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేని జర్నీ అయ్యింది నాకు. ఎందుకంటే అంత తక్కువ టైంలో ఇంత లాంగ్ జర్నీ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి పిల్లలతో. సో దీని గురించి మీతో షేర్ చేసుకుందాం అంటే అస్సలు అవ్వట్లేదండి. నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది ఈ వీడియో మాత్రం. దీని గురించి మీతో షేర్ చేసుకుందాం అన్న ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ స్వీట్ షాప్ని మీకు ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నానంటే, ఆ స్వీట్ షాప్ వచ్చేసరికి నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మా డాడీ అక్కడే వర్క్ చేశారు. సో నాకు ఆ స్వీట్ షాప్ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసరికి మనకి లార్జ్ సెంటర్లో ఉంటుందండి, పెట్రోల్ బంక్ పక్కనే ఉండిద్ది. సో మీరు ఎవరికైనా ఈ స్వీట్ షాప్ ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. నిజంగా అక్కడ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. నాకు చాలా ఫేమస్ అండి ఆ స్వీట్ షాప్ అని. అండ్ చాలా సెంటిమెంట్ కూడా నాకు అది. అండ్ ఇంకా మన వీడియో వచ్చేసరికి అయితే అండి, నిజంగా నాకు ఈ వీడియో అన్నది జర్నీ ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చామో వీడియో పోస్ట్ చేయడానికి మాత్రం నాకు అంత లేట్ అయిపోయిందండి. అంత ఇబ్బంది పెట్టేసిందండి నిజంగా ఈ వీడియో. జర్నీ అయితే బాగానే వెళ్ళొచ్చామండి, కానీ వచ్చిన తర్వాత మా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు, తర్వాత నాకు హెల్త్ బాగాలేదు. ఆల్రెడీ నా వాయిస్ వింటున్నారుగా చాలా చేంజ్ అయ్యింది. అసలు 4-5 డేస్ అయితే మాట కూడా రాలేదండి. అంత గొంతు నొప్పి వచ్చింది. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది. సో అందువల్ల నాకు కొంచెం వీడియోస్ అనేవి అయితే డిలే అయ్యాయండి. సో దానికి మీరు అనుకోకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐఎమ్ సారీ అండి. ఇక మీద అయితే నేను లేట్ చేయను. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టేషన్లో మనకు ఒక సెలబ్రిటీ అయితే కలిసారండి. ఈయన ఎవరనేది మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే నైట్ వ్యూ వచ్చేసరికి స్టేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి, ఎటువంటి ట్రైన్ సౌండ్స్ లేకుండా. అదే డే టైంలో అయితే ఫుల్ జనాలతో హడావిడిగా ఉంటుంది. సో ఫైనల్గా మేమైతే స్టేషన్కి రీచ్ అయ్యామండి. అండ్ మాకు వచ్చేసరికి ఇంటి దగ్గర నుంచి స్టేషన్ కొంచెం దగ్గరగానే ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. అండ్ ఫైనల్గా మా ట్రైన్ అయితే వస్తుందండి 12. అసలు ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామంటే ఏమీ లేదండి. ఇది నేను ఎప్పుడో అనుకున్నది, ఎప్పుడో వెళ్ళాల్సిందండి. సో చిన్నపిల్లలు అవడంతో ఇంకా మా వారికి కుదరక ఇన్ని ఇయర్స్ అయితే నాకు టైం పట్టింది వెళ్ళడానికి. ఎప్పుడో అనుకున్న మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నానండి నేను. అమ్మవారు మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. అది ఎక్కడో కాదండి, మనకి శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, అక్కడికైతే మేము వెళ్తున్నాము. ఎప్పుడో వెళ్ళాల్సింది, ఫైనల్గా ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళడానికి మాకు కుదిరిందండి, చిన్నపిల్లలు అవడం వల్ల. అండ్ స్టార్టింగ్లో ఈ జర్నీ నేను మర్చిపోలేనని ఎందుకన్నానంటే, పిల్లలతో నిజంగా 1.5 డేలో నేను గుంటూరు టు శ్రీకాకుళం జర్నీ అన్నది ఫస్ట్ టైం అండి. కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి మా చిన్నబ్బాయి విండో సీట్ ఇవ్వలేదని చెప్పి అలిగాడు. సో అందుకని సైలెంట్గా అలా ఉన్నాడు, లేదంటే అంత సైలెంట్గా కూర్చోడు అసలు. ముందుగా రిజర్వేషన్ చేయించుకోవడం వల్ల పిల్లలతో అయితే ఇబ్బంది లేదండి. సో ఎప్పుడైనా సరే పిల్లలతో జర్నీ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైన్ రిజర్వేషన్ కానీ బస్ కానీ రిజర్వేషన్ చేయించుకుంటేనే వాళ్ళతో మనం సేఫ్గా వెళ్ళగలం. మామూలుగా అయితే వాళ్ళతో టార్చర్ మామూలుగా ఉండదండి. సో మీరైనా సరే ఎప్పుడైనా సరే పిల్లలతో జర్నీ చేసేలకైతే రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి, అప్పుడే మనం ప్రశాంతంగా జర్నీ చేయగలం. 1.5 డే కూడా కాదండి. సాటర్డే నైట్ 11:40కి స్టార్ట్ అయిన మేము మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా మళ్ళీ గుంటూరులో ఉన్నాము. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 1.5 డే కూడా కాదు, జస్ట్ ఒక 30 అవర్స్ 30 అవర్స్లో మేము ఇంత లాంగ్ జర్నీ అయితే చేయడం జరిగింది. అందుకనే నేను లైఫ్లో మర్చిపోలేని జర్నీ అన్నాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి గోదావరి బ్రిడ్జ్ అండి. నాకైతే చాలా ఇష్టం బ్రిడ్జ్ అంటే. చిన్నప్పుడు ఎప్పుడైనా సరే అంటే మాకు విజయనగరంలో మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే నేనైతే ఈ బ్రిడ్జి చూసే వరకు అయితే నిద్రపోయేదాన్ని కాదు. బస్ రూట్ అయినా సరే, ట్రైన్ రూట్ అయినా సరే, నాకు ఈ బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఫేమస్ అండ్ చాలా పెద్ద బ్రిడ్జ్. నైట్ వ్యూలో మనకి సరిగ్గా తెలియట్లేదు, కానీ డే వ్యూలో మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నాకు మాత్రం చాలా ఇష్టం బ్రిడ్జ్ చూడడం అనేది. అండ్ చాలా టైం పట్టింది మనకి బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి కూడా. సో నేనైతే చిన్నప్పటి నుంచి చాలా ఎంజాయ్ చేస్తాను ఈ బ్రిడ్జ్ని.
చూడడానికి. వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి అయితే వీడియోని అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా చూడండి. అలాగే అండ్ ఫైనల్‌గా మనమైతే వైజాగ్‌కి ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా అయితే మేము వైజాగ్‌కి చేరుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి మేము శ్రీకాకుళం అయితే వెళ్ళామండి. సో, వైజాగ్ స్టేషన్‌లో వచ్చేసరికి మేము 1 అవరే ఉన్నాము. ఆ 1 అవర్ కూడా మేము ఫ్రెష్ అవ్వడానికి సరిపోయింది. నెక్స్ట్ అక్కడి నుంచి శ్రీకాకుళం అయితే వెళ్ళాము. శ్రీకాకుళంలో అసలు ఎక్కడికెళ్ళాము, ఏ టెంపుల్‌కి వెళ్ళాము అన్నది నేనైతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేది మీ వరకు వస్తాయి. అండ్ సో, వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి అయితే చేరుకున్నామండి. ఫైనల్‌గా మేము శ్రీకాకుళంకి వెళ్ళేసరికి అయితే మార్నింగ్ 10:30, 11 అయిందండి. సో, ఇక్కడి నుంచి మా జర్నీ ఎలా సాగిందనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా చూసేయండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవడం మర్చిపోమాకండి.